నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం సిపిఎం కార్యాలయంలో వామపక్ష పార్టీల నాయకులు నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ జూలై నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నా పేరు సయ్యద్ సిరాజ్, సిపిఐ నెల్లూరు సహాయ కార్యదర్శి మాట్లాడుతున్నాను. కార్మికుల యొక్క కష్టాలని కాలరాసేదానికి లేబర్ కోడ్స్ అని చెప్పేసి కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. తద్వారా కార్మికుల యొక్క శ్రమని దోచుకునే విధంగా వాళ్ళు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ యొక్క చట్టాలని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సమ్మె ఈ నెల 20వ తేదీ నిర్వహించాలనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల జూలై 9వ తేదీ ఈ సమ్మెకి పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ నెల 20వ తేదీ సమ్మెకి పిలుపునిచ్చామో ఆ రోజు జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలు ప్రతి చోట కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలా. ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ఏంటంటే లేబర్ కోడ్ని రద్దు చేయాలి. అదేవిధంగా కార్మికులందరికీ కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్రభుత్వ సంస్థ ప్రైవేటీకరణ ఆపాలి. అధిక ధరలు అరికట్టాలి. బిల్డింగ్ స్కీమ్ వర్కర్స్, అసంఘటిత రంగ కార్మికులందరికీ ఈఎస్ఐ అమలు చేయాలి. ఆటో, హమాలి, ఇతర అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. గిగ్ వర్కర్స్, ప్రైవేట్ విద్యా సంస్థలు, హాస్పిటల్స్, మాల్, షోరూమ్స్లో పనిచేసే వారికి కార్మిక చట్టాలు, కనీస వేతనాలు అమలు చేయాలి. బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి. అదేవిధంగా స్కీమ్ వర్కర్స్ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. కనీస పెన్షన్ 10,000 చెల్లించాలి. కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించాలి. ఇలాగా ఉన్నటువంటి డిమాండ్స్ మొత్తం కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున మా యొక్క పోరాటాలు కొనసాగుతాయి. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని ఏదైతే లేబర్ కోడ్ని వెంటనే రద్దు చేయాలి. ఆ రద్దు చేసే విధానంలో మా ప్రభుత్వం కూడా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అమలు చేయకుండా వ్యతిరేకించాలి. ఏదైతే తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ ఏదైతే ఈ కోడ్ని మేము అమలు చేయమని చెప్పేసి వ్యతిరేకించారు. అదేవిధంగా సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ కోడ్స్ని వెంటనే మేము వెనక్కి తీసుకోవాలి, మీరు వాళ్ళు అమలు చేసే ఈ కోడ్స్ని వెంటనే మేము అమలు చేయమని చెప్పేసి హామీ ఇచ్చి కార్మికులకు అండగా నిలిచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తమిళనాడు ప్రభుత్వం కానీ, కర్ణాటక ప్రభుత్వం కానీ, కేరళ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ అన్ని ప్రభుత్వాలు మా రాష్ట్రంలో ఈ లేబర్ కోడ్స్ మేము అమలు చేయము అని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, భాగస్వామి అయినటువంటి కూటమిలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ కానీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళు ఎక్కడా కూడా ఈ లేబర్ కోడ్స్ మీద నోరు మెదపడం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. కాబట్టి ఈ అధికార ప్రతిపక్ష పార్టీలన్నింటిలో కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా, ఈ విధానాలన్నిటికీ వ్యతిరేకంగా రేపు 20వ తేదీ అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకి పిలుపునిస్తా ఉన్నాం. కార్మికులు, ఉద్యోగులు, రైతాంగం అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. దీంతో పాటు జూలై 9వ తేదీ జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెని కార్మికులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తున్నటువంటి లేబర్ కోడ్స్ మీద ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి దీనికి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేయాలనేటువంటిది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. టీవీవి ప్రసాద్, సిఐటియు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు.